5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి పవన్ కళ్యాణ్ గారు బ్రేక్ ఇస్తారా? రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనసేన పార్టీలో ఆయనకి ఎలాంటి స్థానం కేటాయిస్తారని చెప్పి కూడా ఒంగోలు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా కూడా మారుతూ ఉంది. వైసీపీలో కూడా బాలినేని ఒక బ్రాండ్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కూడా ఆయన వైసీపీకి రిజైన్ చేయటం, అదేవిధంగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవటం జరిగింది. ఇప్పుడు వేగంగా మారుతున్నటువంటి పాలిటిక్స్లో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని గతంలో ఎమ్మెల్సీగా కూడా ఆయన్ని ఎన్నుకొని మంత్రి పదవి వస్తుందని చెప్పి కొంతమంది బాలినేని శ్రీనివాసరెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు అయితే వేగవంతంగా కూడా ఈ చర్యలన్నీ జరుగుతాయి అని చెప్పి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా జోరుగా ప్రచారం సాగింది. రాబోయే మేబీ ఒక 2-3 నెలల్లో కూడా మనకి తెలిసిన సమాచారం మేరకు జనసేన పార్టీ కమిటీలన్నీ కూడా మళ్ళీ కొత్తగా ఎక్కడైతే కమిటీలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఆ జిల్లా నేతలందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని జిల్లా అధ్యక్షులను కూడా కొంత సమన్వయపరిచి వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని చర్చించుకొని కొన్ని విభాగాలకు సంబంధించి అధ్యక్షులను కూడా నియమింపజేసేందుకు కూడా వేగవంతంగా చర్యలు తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా కొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరికి అక్కడ ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే బాగుంటుందనేది అక్కడ ఉన్నటువంటి ద్వితీయ తృతీయ శ్రేణి లీడర్షిప్తో మాట్లాడి వారికి అనుకూలంగా ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా మరిన్ని రోజులు దాదాపుగా నెలలో 14-15 రోజులు వాళ్ళని ప్రజల్లో తిప్పేందుకు కూడా జనసేన పార్టీ మరో ముందడుగు వేస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కూడా పవన్ కళ్యాణ్ గారు జిల్లా నాయకత్వాలను అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీలను కూడా పూరించేందుకు కూడా చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ క్రమంలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరింత ప్రాధాన్యత ఇస్తారా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా ఒంగోలులో జరుగుతూ ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు అధిక ప్రాధాన్యత ఇస్తారని, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన్ను ఎమ్మెల్సీగా చేసి మళ్ళీ పార్టీ పదవుల్లో కూడా ఒక మంచి పార్టీ పదవుల్లో కూడా ఒక మంచి పదవి కేటాయిస్తారని చెప్పి కూడా ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి బాలినేని అభిమానులు అదేవిధంగా బాలినేని ఫ్యాన్స్ అయితే జోరుగా చర్చించుకుంటూ ఉంటున్నారు. అవి కార్యరూపం దాల్చడంలో లేట్ అవుతుంటో అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒంగోలుకి దూరంగా కూడా ఆయన ఉండటంతో కూడా ఇక్కడ రకరకాలుగా కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాలంటే ఆయనకు ఒక నామినేటెడ్ పదవి కానీ లేదంటే పార్టీ పదవి కానీ ఒకటి కనుక కేటాయిస్తే ఆయన రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే 2024 వరకు కూడా మనం బాలినేని రాజకీయం ఒంగోలులో చూసాం. అదేవిధంగా ఆయనకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో ప్రాబల్యం చూపగలిగినటువంటి నాయకుడిగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా వివాదరహితుడిగా కూడా ఆయనకు ఒక పేరు ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో ఎలాంటి సముచిత స్థానం కల్పిస్తారు అనే దాని మీదే ఒంగోలులో జోరుగా చర్చ నడుస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా దానికి కార్యరూపం దాల్చనుందని కూడా కొంతమంది అయితే బాలినేనికి దగ్గరగా ఉన్నటువంటి నేతలు అయితే మనతో చెప్పడం జరిగింది. మరో కొన్ని రోజుల్లో భారీ మార్పులు జనసేన పార్టీలో జరుగుతాయని కూడా మనం తెలియజేసుకోవాలి.